ఛానలుకి స్వాగతం. తులారాశివారు బయటకు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. మానసికంగా వారు కృంగిపోవటానికి వారిని వెంబడిస్తున్న సమస్యలు ఏంటి, అలాగే వీరి యొక్క లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని వీరు ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోవటం వీరికి ఇష్టం ఉండదు. ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్త తీసుకుంటారు. మంచి ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా వీరికి ఉంటుంది. అందరితో కలిసిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. జీవితంలో సుఖాలు అనుభవిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు. అయితే తులారాశి వారు వారి జీవితంలో సొంత వర్గం వారితోనే కొన్ని విభేదాలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా సొంత వర్గం వారే వీరిని దూరం పెట్టేసరికి వీరు మానసికంగా చాలా కృంగిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా చాలా సంవత్సరాల పాటు దూరం కావలసిన పరిస్థితులు కూడా వారికి వస్తాయి. ఈ విధంగా బయటకు చెప్పుకోలేని బాధను వారు అనుభవిస్తూ ఉంటారు. సొంత వారే, కుటుంబ సభ్యులే వీరిని అపార్థం చేసుకునే సందర్భాలు కూడా తులారాశి వారి యొక్క జీవితంలో వారు అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొన్ని రకాల విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా తులారాశి వారికి వారి జీవితంలో కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే లైఫ్ సెటిల్ కావటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం చాలా సందర్భాల్లో వీరికి దక్కకపోవచ్చు. ఈ విధంగా ఎన్నోసార్లు నిరాశకు లోనయ్యే సందర్భాలు కూడా తులారాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదని, మంచి ఉద్యోగం లభించటం లేదని, ఆర్థికంగా మంచి పెరుగుదల లేదని, ప్రమోషన్ రావటం లేదని, లైఫ్ సెటిల్మెంట్ లేదని, ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో వీరు బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఓపిక, సంయమనం, సహనం అనేది తులారాశి వారికి చాలా అవసరం. ఎందుకంటే మీ జీవితంలో సక్సెస్ పొందే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీ జీవితంలో మీ లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. దానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ మీరు నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలను మాత్రం మీరు ముమ్మరం చేస్తూనే ఉండాలి. అంటే ప్రయత్నాలు చేయకుండా ఫలితం కోసం ఎదురు చూడటం అనేది మూర్ఖత్వమే అవుతుంది. భగవంతుడిపై భారం వేసి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మాత్రం మీరు లైఫ్లో సక్సెస్ కాలేకపోతారు. కాబట్టి శివారాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ యొక్క ప్రయత్నాలు, అంటే ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి. అలాగే చదువులో మంచి ఉత్తీర్ణత సాధించాలి అనుకునేవారు ఆసక్తిగా చదువుకోవాలి. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసుకోవాలి. ఈ విధంగా మీ జీవితంలో మీరు సక్సెస్ పొందుకోవాలి అనుకుంటే మీ ప్రయత్నాలను మాత్రం ఖచ్చితంగా కొనసాగించాల్సి ఉంటుంది. అంటే ప్రయత్నాలు చేసి ఫలితం లేదని నిరాశలో కనుక కూర్చుంటే ఫలితం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కదు. అంటే మీరు ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ కష్టపడే స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అతి త్వరలో మీ ముందుకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీపైన ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆ శివ భగవానుడు మీపైన తన అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. అతి త్వరలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఏ రకంగా అయినా కావచ్చు. మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు వృద్ధిని చూస్తారు. మీ యొక్క లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఎటువంటి కోరికలనైతే కోరుకున్నారో ఆ కోరికలు అన్ని కూడా అతి త్వరలో తీరబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ కావటానికి అతి త్వరలో ఆ భగవంతుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. శివారాధన ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు. దాన ధర్మాలు చేయాలి. అలాగే చదువుకోవాలనే ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మీ శక్త్యానుసారం సహాయం చేయండి. అది మీకు ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. చూశారు కదండి, తులారాశి వారు బయటకు చెప్పుకోలేని బాధను ఏమనుభవిస్తున్నారు, మానసికంగా వారు కృంగిపోవటానికి ఎటువంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి, వారి యొక్క లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఈ వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.